హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్స్ టాక్స్ అనేవి లేకుంటే సీజ్ ఫైర్ అనేది మేము కంటిన్యూ చేయము, ఎక్స్టెన్షన్ ఉండదు అనేటువంటి మాట డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇరాన్ యాక్సెప్ట్ చేస్తోందా, మాట్లాడుతోందా, చర్చలకు వస్తోందా? కవిత గారు, మనం ఇరాన్ది వాళ్ళ వైపు నుంచి ఉన్న వాళ్ళ పాయింట్ చూడాలి. మనం ఫస్ట్ అమెరికాని పక్కన పెడదాం. మనం ప్రెసిడెంట్ ట్రంప్ సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేస్తారా? చేయరు, ఆయన 100% చేయరు. లేకుంటే ప్రెషర్ పెట్టి అమెరికన్ డెలిగేషన్ తీసుకొచ్చి వాళ్ళు ఎవరు అక్కడ కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు ఇస్లామాబాద్లో? అటువైపు ఎవరు లేకుంటే సో నడిమిట్లోనే ఎయిర్క్రాఫ్ట్ తిప్పేస్తారా యుఎస్ వైపే? మళ్ళీ ఇదన్నీ ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడున్నప్పుడు ఇరాన్ వైపు నుంచి చూస్తే వాళ్ళకు 3-4 మేజర్ అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళ యురేనియం గురించి. ఇది మనం చాలాసార్లు చర్చించాం. వాళ్ళది లాజిక్ ఏంటంటే ఈ యురేనియం మా దగ్గరే ఉండాలి, దాని ప్యూరిటీ తగ్గించాలన్నా లేకుంటే దాన్ని రిఫైన్మెంట్ ఆపేసేయాలన్నా ఏది ఉన్నా కానీ వీ విల్ నాట్ అలౌ ఇట్ టు బి టేకన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. మేము మా దేశం నుంచి దాన్ని బయటికి పంపించాం. అది రష్యా ఉండొచ్చు, అది యుఎస్కి పంపించవచ్చు, లేకుంటే ఎవరికైనా కానివ్వండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ యురేనియం ఇవ్వరు వాళ్ళు. అది వాళ్ళ ఫస్ట్ పట్టు. రెండవది, మనం తెలుసు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గురించి ఒక కన్సిస్టెంట్గా టిట్ ఫర్ టాట్ నడుస్తుంది. ఇరాన్ ఏమంటున్నారంటే మీరు సీజ్ ఫైర్ వైలేట్ చేశారు. ఎట్లా? మీరు గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో మీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియరు మీ మిగతా షిప్స్ అని తీసుకొచ్చి పెట్టి మీరు మా షిప్స్ని బ్లాక్ చేస్తున్నారు. ఎల్ఏటి రావెట్ 2 బ్లాక్ చేస్తున్నారు. మొన్న మా షిప్ మీద దాడి చేశారు, ఆ షిప్లో మీరు బోర్డ్ చేశారు, ఇంజిన్ రూమ్ తగలబెట్టారు. సో సీజ్ ఫైర్ వైలేషన్ జరిగింది. మీరు అక్కడి నుంచి వెళ్ళేదాకా, మీరు ఆ సీజ్ ఫైర్ మీరు ఆ బ్లాకేడ్ లిఫ్ట్ చేసేదాకా మేము ఇస్లామాబాద్కి రావడానికి తయారు కాదు, మేము అని చెప్తున్నారు. సో అదొక పెద్ద ప్రాబ్లం. సో ఇరాన్ వైపు నుంచి ద మేజర్ అబ్జెక్షన్ ఇస్ 2. ఒకటి యురేనియం, రెండోది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. మూడోది మనకు తెలిసిందే, హెజ్బుల్లా మిగతా అట్లాంటి వాళ్ళ ఫోర్సెస్ని బయట ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయకూడదు. అది మెల్లగా డీల్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం మర్చిపోతున్నాం, ఇవాళ యాజ్ వీ స్పీక్ 2nd రౌండ్ ఆఫ్ టాక్స్ వాషింగ్టన్లో మొదలైంది, ఇజ్రాయెల్ అండ్ లెబనాన్. ఇక్కడ నడుస్తుందో లేదో అని టెన్షన్ ఉంటే అక్కడ రెగ్యులర్గా వాళ్ళు ఎవ్రీ వీక్ మీట్ అవుతున్నారు. ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ పెట్టే ప్రెషర్ ఏంటంటే లెబనాన్ నుంచి హెజ్బుల్లాని తీసేసేయాలి మీరు. సో లెబనాన్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంది. ఇజ్రాయెల్ టెన్షన్ లేదు. ఇజ్రాయెల్ సదర్న్ లెబనాన్ ఉన్నారు. ఇవాళ పొద్దున కూడా లిటనీ రివర్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ని కొట్టుపడేశారు వాళ్ళు. సో దే ఆర్ స్టిల్ దేర్. ఇటువైపు అమెరికాకి ప్రాబ్లం ఏంటంటే ఈ చర్చలకి పాకిస్తాన్ ఏం చేస్తారు? ఇరాన్ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే కవిత గారు, దట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ లాగా ఉన్నారు. మనకు అందరూ తెలిసిందే, కొత్తదేం కాదు. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతి గంటకి ఒక ట్వీట్ చేస్తారు, కాంట్రడిక్ట్ చేసుకుంటే చేస్తారు. చర్చలు చాలా బాగా నడుస్తున్నాయి, అసలు ఏం లేదు, ఇప్పుడు డీల్ మనం సైన్ చేసేస్తాం. గంట తర్వాత అంతా డీల్ సైన్ చేయకుంటే మీరు అంతే, మీ సంగతి మీ మొత్తం విల్ బ్లో అప్ ఎవ్రీథింగ్ అంటారు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంటారు, నేను అసీం మునీర్తో మాట్లాడాను, హీ హ్యాస్ టు డెలివర్. అసీం మునీర్ అనుకుంటాడు, నేను ఎందుకు దీంట్లో వచ్చి పడ్డాను అనుకుంటారు. ఇప్పుడు ఆయన కావాల్సింది యాక్చువల్లీ. ఇంకో నెక్స్ట్ అవర్ అంటాడు, నేను ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాను, ఇజ్రాయెల్ ఇస్ అ గ్రేట్ నేషన్, వాళ్ళు ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు అని. ఒక ట్వీట్కి ఒక ట్రూత్ సోషల్ అనేది సోషల్ మీడియా పోస్ట్ ఒకటి ఉంది, అక్కడి నుంచి ఇదన్నీ చేస్తారు ఆయన. ఒక మాట చెప్పింది నెక్స్ట్ మాట కనెక్షన్ లేదని ఇరానియన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. మీరు ఒక్క మాట మీద ఉండండి, మా వ్యతిరేకంగా మాట్లాడితే మా వ్యతిరేకంగానే మాట్లాడండి. ఒకసారి వచ్చి అంటున్నారు టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెరీ వెల్, వీఆర్ స్పీకింగ్ టు ఈచ్ అదర్. మా వైపు అందరు చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు? ఈయన అసీం మునీర్తో మాట్లాడుతున్నారు. ఈజ్ నాట్ ఈవెన్ స్పీకింగ్ టు షబాజ్ షరీఫ్. అక్కడ ఉన్న సివిలియన్ గవర్నమెంట్తో మాట్లాడలేదు, ఒక పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆర్మీ చీఫ్ దగ్గర మాట్లాడుతున్నారు. అక్కడ మీకు తెలిసిపోతుంది దట్ పాకిస్తాన్ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్కి దీంట్లో ఏ రోల్ లేదు. ఇస్లామాబాద్లో చర్చలు నడుపుతా అన్నారు. సో అసీం మునీర్ పని ఏంటంటే ఒక ఏజెంట్ లాగా ఇరానియన్స్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి. ఏం ట్రై వాట్ ఎవర్ యూ వాంట్. ట్రంప్ చెప్పారు నాకు తెలియదు, ఇరానియన్స్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి రెండోసారి కూడా.
ఇరానియన్స్ ఏమో వాళ్ళ ప్రెసిడెంట్ పెస్కేసియన్ ఇప్పుడు పొద్దున ఒక ట్వీట్ చేశారన, వీఆర్ నాట్ కమింగ్, చాలా క్లియర్గా. వాళ్ళ గలిబాఫ్ వాళ్ళ స్పీకర్ ఆఫ్ ది ఇరానియన్ పార్లమెంట్, ఆయన మీద కూడా చాలా ప్రెషర్ ఉంది, ఎస్పెషల్లీ ఐఆర్జీసీ వైపు నుంచి, బికాజ్ ఈ వాజ్ ఫార్మర్ ఐఆర్జీసీ కమాండర్. ఆయన మీద ఆయన అంటున్నా మేము కూడా అక్కడ రాము, ఫస్ట్ యూ లిఫ్ట్ ద నేవల్ బ్లాకేడ్, దాని తర్వాత మేము ఆలోచిస్తాం. మూమెంట్ నేవల్ బ్లాకేడ్ లిఫ్ట్ చేస్తే ప్రెసిడెంట్ ట్రంప్కి అమెరికాలో పెద్ద ప్రాబ్లం కాబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ టాకో అని మాట్లాడుతున్నారు. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, ఆయన బాంబ్ చేస్తాను, బ్రిడ్జ్లు కొట్టేస్తాను, పవర్ ప్లాంట్ కొట్టేస్తాను ఎల్లుండి నుంచి అంటున్నారు. ఆయన చేయరు అని చెప్తున్నారు అమెరికాలో. సో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఒక చాలా పెద్ద ఈగో ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు నేను ఈ బ్లాకేడ్ లిఫ్ట్ చేసేస్తే దెన్ ఇట్ ఈస్ లైక్ ఇరాన్ గెలిచినట్లు అయిపోతుంది. బ్లాకేడ్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళు ఇస్లామాబాద్కి రారు. నేను వ్యాన్స్ని ఇంకా విట్కాఫ్ని కుష్నర్ని పంపి చేంజ్ చేసుకుంటారు వాళ్ళు అక్కడ వచ్చి. ఇదొక పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. సో నెక్స్ట్ 24 hours ఇస్ సస్పెన్స్, వీళ్ళు వస్తారా లేదా అనేది. అందరూ అమెరికాలో ఉన్న కరెస్పాండెంట్స్ అంతా ఎయిర్ ఫోర్స్ 2 దగ్గర కూర్చున్నారంట వాషింగ్టన్. నేను అక్కడ నుంచి బయలుదేరుతాడా లేదా చూడడానికి జేడీ వ్యాన్స్. ఈసారి ఒక డిఫరెన్స్ ఏంటంటే తోడు వాళ్ళు దే బ్రింగింగ్ ఎ వెరీ బిగ్ డెలిగేషన్ అంటున్నారు. వస్తే దట్ ఇస్ వాళ్ళు బయలుదేరితే దాంట్లో పెంటగన్ నుంచి చాలామంది ఒఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళ అటామిక్ ఎనర్జీ బోర్డ్ నుంచి చాలామంది ఉన్నారు దాంట్లో. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ రౌండ్లో జరగాల్సి ఉండేది. విట్కాఫ్ని కుష్నర్ని ఇరానియన్స్ ఎప్పుడు ఇజ్రాయేలీ ఏజెంట్స్గా చూసుకుంటారు. వాళ్ళు జైనిస్ట్ అంటారు వీళ్ళిద్దరిని, జైనిస్ట్ ఏజెంట్ అంటే ఎవరు మాట్లాడితే కానీ వీళ్ళిద్దరు చూస్తూనే అది ఏం చెప్తున్నారు, ఇజ్రాయెల్కి పాజిటివ్గా ఏమో చెప్తున్నారా లేదని చూస్తూనే ఉంటారు. ఇదే టైంలో అటువైపు ఇజ్రాయెల్ లెబనాన్ వాషింగ్టన్లో మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ ఇస్ గోయింగ్ హెడ్ విత్ ఇట్స్ బాంబింగ్ క్యాంపెయిన్ ఇన్ సదర్న్ లెబనాన్. వాళ్ళు ఆపట్లేదు, నిన్న కూడా చేశారు, ఇవాళ పొద్దున్న మీకు చెప్పాను ఒక బ్రిడ్జ్ కూడా కొట్టేశారు వాళ్ళు. వాళ్ళ లాజిక్ చాలా క్లియర్. ఈ ఎంటైర్ కాంట్రవర్సీలో ఈ యుద్ధంలో ఎవరికైనా 100% క్లారిటీ ఉందంటే అది ఇజ్రాయలీస్కి. ప్రెసిడెంట్ ట్రంప్కి క్లారిటీ రాని ఒకరోజు ఇదంటాడు, నెక్స్ట్ డే అదంటారు. ఇరానియన్స్ కూడా అట్లానే మాట్లాడుతున్నారు. వాళ్ళంటే ఒకరోజు మేము మాట్లాడుతున్నాం అంటారు, నెక్స్ట్ డే అంటారు నో అంటారు. కానీ ఇజ్రాయెల్కి ఎండ్ గేమ్ ఇస్ వెరీ క్లియర్. ఈ ఇరానియన్ రెజీమ్ ఉండకూడదు. 79కి ముందున్న ఫార్మాట్లు తీసుకొస్తే కూడా ఓకే, కానీ ఈ ముల్లాలు ఐఆర్జీసీ ఉండకూడదు 100%. ఎందుకంటే వాళ్ళు ఇరాన్లో ఉంటే వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం హమాస్తోని హెజ్బుల్లాతోనే ఉంటుంది. ఒక్కసారి ఈ రెజీమ్ పడిపోతే అక్కడ వాళ్ళిద్దరిని ఫినిష్ చేసేస్తారు, ఇజ్రాయెల్ లిటరలీ ఫినిష్ చేసేస్తారు. అది ఇజ్రాయెల్ దగ్గర ఉన్న మెయిన్ పాయింట్. ఇన్ఫ్యాక్ట్ బెంజమిన్ నెటన్యాహు కూడా మొన్న ఒక స్పీచ్లో అన్నారు, ఈ పాయింట్ చాలా క్లియర్గా చెప్పారు ఆయన, దట్ అవర్ ఎయిమ్ ఈజ్ వెరీ క్లియర్. నిన్న వాళ్ళది ఒక రిమెంబరెన్స్ డే లాగా ఉండే 25,680 మంది సోల్జర్స్ చనిపోయిన దానికి మెమోరియల్. లాస్ట్ 1 yearలోనే 700 మంది చనిపోయారు వాళ్ళది. దట్ బోస్ హమాస్ గాజాలోని అండ్ నౌ సదర్న్ లెబనాన్లో. సో దాని ఒక మెమోరియల్ కూడా ఉండే. సో మాట్లాడుతూ ఆయన ఇదే అన్నారు, మనకి మెయిన్ ప్రాబ్లం ఈజ్ నాట్ విత్ లెబనాన్, ప్రాబ్లం ఈజ్ విత్ హెజ్బుల్లా. లెబనాన్ పని హెజ్బుల్లాని డిసామ్ చేయడం, అది లెబనాన్తో కాదు. ఏదో ఒక రోజు లెబనాన్ మా వైపు తిరిగి చెప్తారు, మేము మాతో కావట్లేదు మీరే చేయండి అని చెప్పి, ఆ రోజు మేము రెడీగా ఉన్నామని ఈజ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. కానీ ఇటువైపు ద మేజర్ ప్రాబ్లం ట్రంప్కి అమెరికన్ కాంగ్రెస్ నుంచి, అక్కడున్న ప్రజల దగ్గర నుంచి, అక్కడున్న ఫ్యూయల్ రేట్స్ గురించి, చాలా మటుకు రీటైల్ అవుట్లెట్స్లో ఉన్న ఇన్ఫ్లేషన్ గురించి చాలా ప్రెషర్ ఉంది ప్రెసిడెంట్ ట్రంప్ మీద. ఈ యుద్ధం ఫినిష్ చేసి బయటకు వచ్చేసేయండి. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ కూర్చున్న చైర్లో కూర్చుంటే మనకు అర్థమవుతుంది ప్రెషర్ ఎంత ఉందని. ఎందుకంటే ఆయన మొదలుపెట్టిన యుద్ధం ఇది. ఆయన అంటున్నారు, నేను స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేసేసాను. హార్మూజ్ ముందే ఓపెన్ ఉండే, మీరేం ఓపెన్ చేస్తారు? ఇరాన్ అంటున్నారు, మేము అది బ్లాక్ చేసేస్తాం పర్మనెంట్లీ, అన్లెస్ మాకు ఒక ట్యాక్స్ ఇవ్వడానికి ఉంటేనే మేము అనుమతిస్తాం. పర్మనెంట్ అంటున్నారు, నాట్ ఈవెన్ టెంపరీ. సో డెఫినెట్లీ అది ఎవరు అంగీకరించారు? సౌదీ అరేబియా అన్నారు, ఖతార్, కువైత్, బహ్రెయిన్, దీస్ డిపెండ్ అవుతున్నాయి, ఈ గ్యాస్ ఫ్లో మీద డిపెండ్ అవుతున్నాయి, ఆయిల్ డిపెండ్ అవుతున్నాయి. అన్ని దేశాలు చెప్పారు కాదు, వీ విల్ నాట్ అగ్రీ టు దాట్. ఎందుకంటే మా ప్రతి కార్గో మీద మాకు ఒక లాస్ వస్తుంది, మేము అనుమతించామని చెప్తున్నారు వాళ్ళు. ఇది ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి డెఫినెట్లీ చాలా మట్టుకు ప్రెషర్ రాబోతుంది కవిత గారు నెక్స్ట్ 24 hours. పాసిబుల్ సెనారియోస్ చూద్దాం. జేడీ వ్యాన్స్
జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ వీళ్ళు ముగ్గురు పాకిస్తాన్లో ల్యాండ్ అవుతారు. ఇస్లామాబాద్లో ల్యాండ్ అయ్యి వాళ్ళు నెగోసియేషన్స్కి వెళ్తారు. అటువైపు ఇరాన్ నుంచి ఎవరు రాకపోతే ఏమవుతుంది? వీళ్ళు కొంచెం వెయిట్ చేసి వెళ్ళిపోతారా, లేకుండా మళ్ళీ అసీం మునీర్ కూర్చొని అసీం మునీర్ మాట్లాడి ఇరాన్తో డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తారా? రాకపోయినా అది ఒక సెనారియో ఉండొచ్చు. రెండో సెనారియో, ఇరాన్ నుంచి ఒక లో లెవెల్ డెలిగేషన్ వస్తారు. నాట్ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్, నాట్ ఫారెన్ మినిస్టర్, ఎవరు రారు. జూనియర్ డెలిగేషన్ వస్తారు. ఈ అమెరికన్ డెలిగేషన్ వారిని కలుస్తారా లేదా? ఎండ్ ఆఫ్ ద డే నెగోసియేషన్లో ఎప్పుడు డిసిషన్ మేకింగ్ పవర్ ఉండాలి. ఆ రోజు లాస్ట్ 2 వారాల ముందు జరిగిన టాక్స్లో వ్యాన్స్ ఆల్మోస్ట్ 36 సార్లు ఫోన్ చేశారంట ట్రంప్కి. 21 గంటల్లో 36 సార్లు ఫోన్ చేశారంట. అందులో ఇజ్రాయెల్ నెతన్యాహు నుంచి కూడా ఫోన్ వచ్చింది అనేది కాన్ఫరెన్స్ కాల్ జరిగింది. అంటే ఆయన డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు అమెరికాలో ఒక థియరీ నడుస్తుంది, అది అమెరికన్ టెలివిజన్ టాక్ షోస్లో నడుస్తుంది. థియరీ ఏంటంటే ప్రెసిడెంట్ వ్యాన్స్కి నెక్స్ట్ 2 yearsలో ఒక ఛాన్స్ ఉంది ప్రెసిడెంట్ కావడానికి. కానీ హీఈస్ నాట్ ద ఫేవరెట్ ఆఫ్ ట్రంప్ ఫేవరెట్ మార్కో రూబియో. ట్రంప్కి మార్కో రూబియోని నెక్స్ట్ ప్రెసిడెంట్ చేయాలని ఉంది కంటిన్యూషన్. బహుశా దాంతోపాటు వైస్ ప్రెసిడెంట్గా జారెడ్ కుష్నర్ని పుష్ చేయాలని ట్రై చేస్తున్నారు. దానికోసం ఆయన టాక్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఒక ఏం చెప్తారు, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి అన్నమాట. ఆ పరిస్థితుల్లో వ్యాన్స్ ఫెయిల్ అయితే, ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చి ఈ చర్చలు జరగకపోతే వ్యాన్స్ తల మీద వేసేస్తాడని సెయింగ్ దట్ దిస్ గై ఈజ్ యూజ్లెస్. నేను పంపించిన ఒక చిన్న పని కూడా చేయలేకపోతున్నాడు, ఎట్లాంటి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మనకు అందరు తెలిసిందే, స్టార్టింగ్ నుంచి యుద్ధం మొదలైనప్పటి నుంచి వ్యాన్స్ వ్యతిరేకంగా ఉండే యుద్ధంకి. ఆయన స్టేట్మెంట్ చూడండి, ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేయలేదు ఆయన. దీని గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరే ఉన్నారు ప్రెసిడెంట్ ట్రంప్ ఇన్నర్ సర్కిల్లో, ఒకరు జేడీ వ్యాన్స్, ఇంకోటి మార్కో రూబియో. వీళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడలేదు దీని గురించి. ద మోస్ట్ అగ్రెసివ్ ఫెలో వాజ్ పీట్ హెస్గెత్, వాళ్ళ సెక్రటరీ ఆఫ్ వార్. మిగతా ఎవ్వరు ఎక్కువ మాట్లాడు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఈ మిడ్ టర్మ్ పోల్స్. మనందరూ మాట్లాడుకుంటూ వస్తున్నాం, అది వస్తుంది మిడ్ టర్మ్ పోల్స్. దాని తర్వాత మిడ్ టర్మ్ పోల్స్లో వీళ్ళు ఓడిపోతే, రిపబ్లికన్స్ ఓడిపోతే, దెన్ ప్రెసిడెంట్ ట్రంప్ నెక్స్ట్ 2 సంవత్సరాలు ఏం చేయలేరు. ఆల్రెడీ నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి క్యాండిడేచర్ షార్ట్ లిస్ట్ యూఎస్లో మొదలైపోయింది. దాంట్లో వీరిద్దరు ముందు ఉన్నారు, మార్కో రూబియో అండ్ జేడీ వ్యాన్స్. ఇంకెవరు ముందుకు వస్తారో తెలియదు. ప్రెసిడెంట్ ట్రంప్కి మూడో ప్రాబ్లం ఏంటంటే, పోప్ మీద మన ఆరోపణ చేశారు. ఆయన ఆరోపణ చేసి విత్డ్రా కూడా చేయలేదు. దానికి ఇంకా కొంచెం ఎక్స్ట్రా మసాలా యాడ్ చేశారు. ఆయన నేనున్నా అని చెప్పి ఆయన పోప్ ఎలక్ట్ అయ్యాడు. నేను లేకుంటే ఇక్కడ ప్రెసిడెంట్గా కాకపోతే అక్కడ హీ వుడ్ నాట్ బికమ్ ద పోప్ అని. ఆయన ఎప్పుడే ఎలక్ట్ అయిన పోప్, వీళ్ళతో సంబంధమే లేదు ప్రెసిడెంట్ ట్రంప్తో. కానీ చెప్పారు వాళ్ళ బ్రదర్ ఇంటి మీద దాడి, పోప్ బ్రదర్ ఇంటి మీద దాడి జరిగింది. ఓకే, ఇదంతా నడుస్తున్నప్పుడు అక్కడున్న క్యాథలిక్ కమ్యూనిటీ నడిమిట్లో ఒక ప్రెసిడెంట్ ట్రంప్ వ్యతిరేకత వచ్చేస్తుంది. అండ్ ఆల్రెడీ ఆయన నంబర్స్ డౌన్ ఉంది. దాంతోపాటు ఇప్పుడు క్యాథలిక్స్ కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే టెక్నికలీ అమెరికా ఈజ్ నాట్ ఎ క్యాథలిక్ కంట్రీ. దీనికి ముందు నేను ఒకసారి చెప్పినప్పుడు చాలామంది మన ప్రేక్షకులు నన్ను కరెక్ట్ చేశారు. నేను క్యాథలిక్ అనగానే వాట్ ఐ మెంట్ వాస్, వాళ్ళ నడిమిట్లో డామినెంట్ కమ్యూనిటీ ఎవరు, వాళ్ళ దగ్గర ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, బ్యాప్టిస్ట్ ఉన్నారు అండ్ క్యాథలిక్స్ ఉన్నారు. బట్ దే కాల్ దెమ్సెల్వ్స్ ఎ క్రిస్టియన్ కంట్రీ. అమెరికా చాలా క్లియర్గా అంటారు, యాజ్ మచ్ యాజ్ యూకే కూడా వీఆర్ ఎ ప్రొటెస్టెంట్ కంట్రీ అంటారు వాళ్ళు. మన దగ్గర మోదీ గారు చెప్తే అంతే సంగతి, ఇక్కడ ఇట్ విల్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ, వీఆర్ ఎ హిందూ నేషన్ అనగానే. ఎనివే అమెరికా అండ్ యూకే చాలా క్లియర్. సో ఇట్లాంటి రిలీజియస్ యాంగిల్ కూడా ఇప్పుడు దీంట్లో వచ్చేసింది. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఓపెన్ తిట్టారు. దాని తర్వాత ఏఐ జనరేటెడ్ కొన్ని జీసస్ క్రైస్ట్ లాగా తయారయ్యే కొన్ని ఇమేజెస్ పెట్టారు. దాన్ని డిఫెండ్ చేయడానికి ట్రై చేశారు. దాంట్లో నేను డాక్టర్గా ఉన్నాను, జీసస్ క్రైస్ట్ కాదన్నారు. అది డిలీట్ చేశారు. మళ్ళీ 2 గంటల తర్వాత మళ్ళీ ఇంకొక ఏఐ జనరేటెడ్ ఇమేజ్ జీసస్ క్రైస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ని కంగ్రాచులేషన్స్ చెప్తున్నట్టుగా. అసలు ఇది యాక్చువల్లీ ఐ థింక్ వన్ వే ఇరానియన్స్ చెప్తుంది చాలా కరెక్ట్ కవిత గారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఎంత తక్కువ మాట్లాడితే అంత ఈజీగా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే ఈయన గంటకి ట్వీట్ చేస్తున్నారు, గంటకి ట్రూత్ సోషల్ ఏదో పోస్ట్ చేస్తున్నారు అండ్ కాంట్రడిక్టరీ పోస్ట్.
మేము ఇరాన్తో మాట్లాడుతున్నాం, అన్నీ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్, ఇప్పుడు సంతకం పెట్టేస్తాం. హాఫ్ అన్ అవర్ తర్వాత సంతకం పెట్టకపోతే అంతే సంగతి మీది, నేను మొత్తం పవర్ ప్లాంట్లు, రోడ్లు అన్నీ కొట్టేస్తాను, బ్రిడ్జ్లు అన్నీ కూడా. ఐ మీన్ యువర్ హాఫ్ అన్ అవర్లో మీది ఏమైంది, మొత్తం మారిపోయిందా మీ సిచ్యువేషన్? ఇది వాళ్ళు అంటున్నారు. సో దట్ ఈస్ వై పెస్కేషియన్ అండ్ బోత్ గాలిబాఫ్ చాలా క్లియర్గా చెప్పారంట అసీం మునీర్కి, వీ విల్ నాట్ టాక్ టు ప్రెసిడెంట్ ట్రంప్స్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళు రానియండి స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్, కానీ వీ వాంట్ స్పీక్ టు వ్యాన్స్ ఓన్లీ, మేము వ్యాన్స్తోనే మాట్లాడతాం మేము. ఈసారి కూడా వ్యాన్స్ ఇప్పుడు బయలుదేరని నిన్న చెప్పారు, యూ విల్ నాట్ లీడ్ ద డెలిగేషన్, మార్కో రూబియో విల్ లీడ్ ఇట్ అన్నారు. దాని తర్వాత రాత్రి జరిగిన చర్చల్లో బహుశా మళ్ళీ జేడీ వ్యాన్స్ పేరు వచ్చింది ముందు. కానీ ఇప్పుడు దాకా మనం స్టార్టింగ్ ఆఫ్ ద కాన్వర్జేషన్ చెప్పినట్లే మనకు తెలియదు ఈ టాక్స్ ఉంటుందో లేదో అనేది ఒక క్లారిటీ లేదు ఇప్పుడు. సో ఫస్ట్ ఒక 15 అనుకున్నారు, ఆ తర్వాత 10 అనుకున్నారు, బట్ ఇప్పుడు కీలకమైనటువంటి 5 పాయింట్ల మీద డిస్కషన్ అనేది ఉండబోతోంది అనేది. అందులో న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి యురేనియం వీటన్నిటి మీతో పాటుగా మళ్ళీ అక్కడ నుంచి మొత్తం దళాలని తీసేయాలి, లేకుంటే రీకన్స్ట్రక్షన్ కోసం రీబిల్డ్ చేసుకోవడానికి కూడా కంపెన్సేషన్ ఇవ్వాలి అనేది. సేమ్ అవే డిమాండ్స్, 5 డిమాండ్సే ఉంటాయా, అవే 5 కండిషన్స్ కూడా అమెరికా పెడుతోందా? దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ 5 కరెక్ట్ మీరు చెప్పింది. 5లో అన్నిటికంటే ఇంపార్టెంట్ యురేనియం. అమెరికా ఏమంటున్నారంటే ఇదంతా డస్ట్ అయిపోయిందని, కానీ ఇరానియన్స్ అంటారు కాదు, చాలా సెక్యూర్గా ఉంది, అది మాకు తెలిసి ఎక్కడ ఉందనేది 400 kgs ఎన్రిచ్డ్ యురేనియం, అది ఎక్కడ ఉందని మాకు తెలుసు, అది మేము మా దేశం నుంచి బయటికి వెళ్ళినాము, రష్యా కానివ్వండి, యూఎస్ కానివ్వండి, ఆర్ ఈవెన్ IAEA కూడా మేము ఇవ్వం. మేము దాట్ షుడ్ బి దేర్ విత్ అస్. ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ పొద్దున ఇంకొక ట్రూత్ సోషల్ పోస్ట్ వేసింది, JCPOA అగ్రిమెంట్ కన్నా బెటర్, ఇది ప్రెసిడెంట్ ఒబామా టైంలో చేసిన అగ్రిమెంట్ కన్నా చాలా మటుకు ఇట్ బి వెరీ వెరీ గుడ్. బరాక్ హుస్సేన్ ఒబామా చేసిన ఒప్పందం అండ్ స్లీపీ బైడెన్ చేసిన ఒప్పందం దానికన్నా బెటర్గా ఉంటుంది నేను చేయబోయే ఒప్పందం. అది అర్థం కావట్లేదు, ఎందుకంటే ద బెస్ట్ అగ్రిమెంట్ వాస్ ద 2015 అగ్రిమెంట్ ప్రెసిడెంట్ ఒబామా సైన్ చేసింది. దాంట్లో చాలా మటుకు ఒక క్లారిటీ ఉండే. ఇప్పుడు ఒక హైపోథెటికల్ సినారీ చేసుకుందాం కవిత గారు, వీళ్ళ దగ్గర 400 కిలోలు ఉన్నాయి, వీళ్ళంటారు మేము ఇవ్వము, మా దగ్గరే పెట్టేసుకుంటాం, IAEA వచ్చి ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు, దట్ వీ విల్ నాట్ ప్యూరిఫై ఎనీమోర్. మా సెంట్రిఫ్యూజ్ కావాలంటే మేము దాన్ని ఐదర్ డెస్ట్రాయ్ చేసేస్తాము, లేకుంటే దాన్ని సీల్ చేసి ఎక్కడైనా పెట్టేస్తాం. సెంట్రిఫ్యూజ్లోనే ఈ ప్యూరిటీ ఉంటుంది. మన స్కూల్లో కాలేజీలో నేర్చుకుంటాం, ఇప్పుడు సెంట్రిఫ్యూజ్ చేస్తాం మనం లాబొరేటరీ ఎక్స్పెరిమెంట్లో. దిట్స్ ద హయ్యర్ ఎండ్ వర్షన్ ఆఫ్ ఇట్. అదొక సెనారియో. కాదు, నెక్స్ట్ వన్ వీ విల్ గివ్ ఇట్ టు రష్యా. అది కూడా డౌట్ఫుల్, ఎందుకంటే ఐ మీన్ పెద్ద ఒక డౌట్ ఉంది, చైనాని ఇంకా ట్రస్ట్ చేస్తారు ఇరాన్, నాట్ రష్యా. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఆ బోర్డ్ చేసిన షిప్ కవిత గారు US ఏమంటున్నారు, దాంట్లో బహుశా మీకు పంపించాను కూడా ఆర్టికల్ ఇవాళ, డ్యూయల్ యూస్ కార్గో ఉంది దాంట్లో. అంటే మీరు ఒక కార్గో తెచ్చుకుంటే, ఒక మిషన్ ఉందనుకోండి, ఇట్ క్యాన్ బి అ CNC లేత్ మిషన్, ఇట్ క్యాన్ బి సెంట్రిఫ్యూజ్ మిషన్. మీరు దాన్ని చెప్తారు మేము ఫార్మాస్యూటికల్స్కి వాడుకుంటున్నాం, ఫార్మా ప్రోడక్ట్స్ తయారు చేయడానికి వాడుకుంటున్నాం, కానీ అదే ప్రోడక్ట్ మీరు న్యూక్లియర్ దానికి కూడా వాడుకోవచ్చు. సో డ్యూయల్ యూసేజ్ ఉంటుంది. మన మీద ఆపరేషన్ పోఖ్రాన్ టైంలో అప్పుడు జరిగిన దాంట్లో మన మీద ఆంక్షలు పెట్టారు, శాంక్షన్స్ పెట్టారు US. అప్పుడు మన మీద కూడా మనం తెచ్చుకున్న ప్రోడక్ట్స్ రష్యా నుంచో, ఫ్రాన్స్ నుంచో, జర్మనీ నుంచో తెచ్చుకున్న ప్రోడక్ట్స్ని ఆపారు అమెరికా, దట్ వీ కెనాట్ టేక్ ఇట్ బికాజ్ డ్యూయల్ యూసేజ్ అని చెప్పేసి. బట్ మనం మన వైపు నుంచి డెవలప్ చేసుకున్నాం అది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ డిడ్ విత్ క్రయోజెనిక్ ఇంజిన్స్ ఇస్రో కోసం. కానీ ఇరాన్ అది చేయలేరు, ఇరాన్ దగ్గర అంత కెపాసిటీ లేదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఇరాన్ అంటున్నారు అది డ్యూయల్ యూసేజ్ కాదు, మీరు ఆ షిప్ ముందు రిలీజ్ చేయండి. అమెరికా అంటున్నారు కాదు, దట్ షిప్ ఈజ్ అండర్ అవర్ కస్టడీ. అది కాకుండా మీ షిప్పులు ఎక్కడైనా తిరుగుతుంటే లోకంలో చైనీస్ షిప్స్, దాన్ని మేము క్యాప్చర్ చేసుకుంటాం. అది ఇరాన్కి చైనాకి వెళ్ళే షిప్స్ కానీ, చైనా నుంచి వచ్చే షిప్స్ కానీ పట్టుకుంటే చైనా కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇరానియన్ ఫ్లాగ్డ్ ఉంటుంది, కానీ ఇట్ ఈస్ ప్రోడక్ట్ కమింగ్ ఫ్రమ్ చైనా. సో అది కూడా ఒక పెద్ద ఇష్యూ కాబోతుంది. చైనా ఆల్రెడీ నిన్న వాళ్ళ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ఒక ఓపెన్ ప్రెస్ బ్రీఫింగ్లో అన్నారు, ఇది ఇష్యూ సార్ట్అవుట్ చేసుకోవాల్సిందని. చైనాకి చాలా మటుకు ఇరాన్తోని వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆయిల్ కావాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర
ఇప్పుడున్నది 53 రోజుల ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర, చైనా దగ్గర. కానీ ఎమర్జెన్సీ రిజర్వ్స్లో 230 రోజులది ఉంది. దట్ ఈస్ ఎమర్జెన్సీ రిజర్వ్. సో చైనాకి ఇమ్మీడియట్గా ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కావాలి వాళ్ళకి నెక్స్ట్ 2 వీక్స్లో. ఇరాన్ కూడా డబ్బులు లేవు, మొత్తం డబ్బులు ఆగిపోయినాయి కంప్లీట్గా. వాళ్ళు ల్యాండ్ రూట్ నుంచి పంపించవచ్చు. మనం ఇండియన్ రైల్వేస్లో చూస్తుంటాం చూడండి, ఆయిల్ ట్యాంక్స్ కంటైనర్స్ పోతుంటాయి. దట్ కైండ్ ఆఫ్ థింగ్ కెన్ బి సెంట్. అది తజికిస్తాన్ వైపు నుంచి పంపించవచ్చు, రష్యా వైపు నుంచి. కానీ అది చాలా లాంగ్ రూట్ అవుతుంది, టైం పడుతుంది. మళ్ళీ రష్యాకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ షిప్లో లోడ్ చేయాల్సి వస్తుంది. దిస్ ఇస్ ద బెస్ట్ వే వాళ్ళకి, కర్గ్ ఐలాండ్ నుంచి. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే కర్గ్ ఐలాండ్లో ఇంకొక వారం 4-5 రోజుల దాకానే కర్గ్ ఐలాండ్లో ట్యాంక్స్ నింపొచ్చు. దాని తర్వాత ట్యాంక్స్ విల్ బికమ్ ఫుల్. ఓకే, ఫుల్ అయితే మీరు పంప్ చేయలేరు ఇంకా. అటువైపు ఆయిల్ వెల్స్ కంప్లీట్గా కంటిన్యూస్గా డ్రిల్డ్ అవుతూనే ఉంటుంది. దాన్ని ఆపారనుకోండి, ఆ విల్ మొత్తం పోతుంది కంప్లీట్గా. మళ్ళీ మీరు దాన్ని రివైవ్ చేయాలంటే మీకు 6 నెలలు పడుతుంది. ఇరాన్కి ఒక టెన్షన్ అదే. సో దానికోసం చూడండి, ఇప్పుడు దాకా వాళ్ళు ఎప్పుడు రియాక్ట్ కాలేదు. ఏది బాంబ్ చేసినా కానీ సరే నో ప్రాబ్లం, వీల్ టేక్ ద బాంబింగ్. బ్రిడ్జులు ధ్వంసం చేశారు, నో ప్రాబ్లం. వాళ్ళ బిల్డింగ్లు కొట్టారు, నో ప్రాబ్లం. కానీ మూమెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేశాగానే ప్యానిక్ అయ్యారు ఇరాన్. ఎందుకంటే వాళ్ళ మెయిన్ రీజన్ ఇది, వాళ్ళ ఆయిల్ అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉండాలి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి. అది ఇప్పుడు కావట్లేదు. యూఎస్ కూడా చాలా క్లియర్ తెలిసిపోయింది. అంటే ఈ స్ట్రాటజీ ప్రెసిడెంట్ ట్రంప్కి ముందెందుకు సజెస్ట్ చేయలేదు అర్థం కావట్లేదు. పెంటగన్ ముందే సజెస్ట్ చేయాలంటే దట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి బ్లాక్ చేసేసాడు. ఇరాన్ ఆ రోజే దే వుడ్ పాసిబ్లీ ఈ మూడు వారాల్లో వాళ్ళు దే వుడ్ కమ్ టు అన్ అగ్రిమెంట్. ఇప్పుడు మనం వీఆర్ గెటింగ్ ఇన్ టు ద ఐ థింక్ 8th వీక్ వస్తే 7th or 8th వీక్. ఇప్పుడు ఇంకా ఒక అగ్రిమెంట్కి దగ్గర రావట్లేదు. సో నెక్స్ట్ 48 అవర్స్లో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా దిగి రావాల్సి వస్తుంది. వీళ్ళు కూడా దే హ్యావ్ టు కమ్ డౌన్. అమెరికా వైపు నుంచి ఇఫ్ దే లిఫ్ట్ ద బ్లాకేడ్, ఇరాన్ వాళ్ళ వైపు నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేస్తారు. న్యూక్లియర్ దానికి ఒక 5 year రెస్ట్రిక్షన్ ఇస్తారని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పొద్దున కూడా అదే అన్నారు. ఎస్కేసియన్ వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు పాకిస్తాన్తో 5 years మేము యురేనియంని ప్యూరిఫై చేయము, దాని తర్వాత వీల్ సీ వాట్ విల్ హ్యాపీ. గుడ్, ఎందుకంటే అట్లీస్ట్ 5 సంవత్సరాల దాకా టెన్షన్ ఉండదు. అదే టైంలో సౌదీ అరేబియా అండ్ యూఏఈ వీళ్ళు అమెరికా దగ్గర ఏం చెప్పారంటే యూ ఫినిష్ ఆఫ్ దిస్ వార్ వన్స్ ఫర్ ఆల్. మళ్ళీ మీరు పెట్టుకోకండి, మళ్ళీ మీరు తిరిగి రావాల్సి వస్తుంది, మళ్ళీ మీ మొత్తం సెటప్ తీసుకురావాల్సిన తోడు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో అదంతా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, యూ ఫినిష్ ఆఫ్ ఇరాన్ వన్స్ ఫర్ ఆల్. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ దగ్గర ఫుడ్ ఇన్ఫ్లేషన్ మనం మాట్లాడాం దీనికన్నా ముందు. వాళ్ళ దగ్గర జనరల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ, కరెన్సీ డివాల్యుయేషన్ అయిపోయింది, నీళ్ళు తక్కువ ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఫ్యూయల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. మీరు దీంతో పాటు ఎలక్ట్రిసిటీ స్టేషన్స్ కొట్టక్కర్లేదు. ఇంకొక వారం పాటు వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ రాకపోతే వాళ్ళ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఆగిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇరాన్ని మీరు ఏం చేయక్కర్లేదు, బట్ యూ ఫినిష్ దమ్ ఆఫ్. మీరు ఎక్కడ ఉండండి, ఎక్కడ వెళ్ళకండి అని. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి అక్కడి నుంచి వెళ్ళిపోవాలంది. అండ్ ద అదర్ నేషన్ విచ్ ఐ సెడ్ విచ్ వాంట్స్ ప్రెసిడెంట్ ట్రంప్ టు ఫినిష్ ఇస్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ చాలా క్లియర్గా చెప్తున్నారు ఈ మాట అన్నమాట. సో ఇజ్రాయెల్ అంటున్నారు, మీరు కాకపోతే చెప్పండి, మేము చేసేస్తాం. వీ విల్ ఫినిష్ ఆఫ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. మాకు కూడా రాత్రి కొంచెం రోజులు మంచిగా నిద్రపోవచ్చు మేము, ఈ హెజ్బుల్లా కానీ హమాస్లా కానీ మాకు ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి. ఈ వార్ మధ్యలోనే ఇంకొక దేశం పేరు కూడా వినిపిస్తోంది, అది అజర్బైజాన్కి సంబంధించి ఆయిల్ పైప్ లైన్లని సాబోటేజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి ఆరోపణలు. నిజంగా ఆ కంట్రీలో ఉన్నటువంటి పైప్ లైన్లను కూడా ధ్వంసం చేయాలి అనేటువంటిది వస్తుందా? బికాజ్ ఇరాన్ అండ్ అజర్బైజాన్ ఒక ల్యాండ్ బార్డర్ షేర్ చేస్తారు. వాళ్ళది ఒక క్రూషియల్ కస్టమ్స్ చెక్ పాయింట్ ఒకటి ఉంది. మనం అనుకుంటాం ఇరాన్కి ఇప్పుడు కూడా ఫుడ్ స్టఫ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బియ్యం కానీ గోధుమలు కానీ మన వైపు నుంచి బంద్ అయిపోయినాయి, సీ రూట్ నుంచి వెళ్ళట్లేదు. అజర్బైజాన్ నుంచి బై ట్రైన్ తెప్పించుకుంటున్నారు వాళ్ళు. అదే టైంలో రష్యా నుంచి నేను చెప్పాను ఇంకో రూట్ కూడా ఉంది వాళ్ళకి. సో ఈ పైప్ లైన్ రష్యా నుంచి వెళ్తున్న ఒక పైప్ లైన్ ఇది అజర్బైజాన్ వైపు. ఇదే పైప్ లైన్ ఒకసారి యుక్రెయిన్ వాళ్ళు కూడా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక యూరోప్కి ఒక పైప్ లైన్ వెళ్తుంది దీంతో పాటు. ఆ పైప్ లైన్ కొట్టడానికి ట్రై చేశారు యుక్రెయిన్ వాళ్ళు. ఆ టైంలో పెద్ద గొడవ జరిగింది, మీకు గుర్తుంటుంది. జెలెన్స్కీ సైడ్ ఐ డోంట్ నో హూ డిడ్ ఇట్, నాకు తెలియదు ఎవడు చేశాడు అది, నా జనరల్స్ని కనుక్కుంటాను నేను, ఐఎమ్ టోల్డ్ దెమ్ ఈ పైప్ లైన్ ముట్టకూడదని నేను ఎప్పుడు చెప్పాను యూరోప్కి వెళ్ళే పైప్ లైన్. సో అది ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే ఆ వార్ సెనారియో ఎక్స్పాండ్ అవుతుంది. ఇరాన్ ఒకటే కాదు, పక్కన అజర్బైజాన్, ఇక్కడ యుక్రెయిన్, ఇటువైపు రష్యా. నిన్న యుక్రెయిన్ అండ్ ఇజ్రాయేలీ
లీడర్స్ మాట్లాడారంట. ఏం మాట్లాడారో మనకు తెలియదు. సో బహుశా ఇదే పైప్ లైన్ గురించే ఉండొచ్చు. దట్ పైప్ లైన్ మీరు బ్లాక్ చేయకుండా మీరు చూసుకోవాలి, ప్రొటెక్షన్ మీ దగ్గర నుంచి రావాలి. బికాజ్ దిస్ పైప్ లైన్ డిస్టర్బ్ కాకూడదు. ఇజ్రాయెల్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఈవెన్ గాజాకి నీళ్ళు ఇచ్చేది ఇజ్రాయెల్. గాజాకి డ్రింకింగ్ వాటర్ గోస్ ఫ్రమ్ ఇజ్రాయెల్. రివర్ జార్డన్ నుంచి తీసుకొని వాళ్ళకి కెనాల్ బిల్డప్ చేశారు. ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్. మన దగ్గర రాజస్థాన్లో ఒక ఇందిరాగాంధీ కెనాల్ ఒకటి ఉంది. సంథింగ్ సిమిలర్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. డ్రై ఏరియా లోపల నుంచి నీళ్ళు తీసుకెళ్తారు ఇజ్రాయెల్, అండ్ దాన్ని ప్యూరిఫై చేసి గాజాకు కూడా ఇస్తారు వాళ్ళు. గాజాకు ఉన్న ఎలక్ట్రిసిటీ సప్లై ఇజ్రాయెల్ నుంచి వస్తుంది. అప్పుడు ఆలోచించి, సో ఇజ్రాయెల్కి ఒక ఓవర్ ఆర్చింగ్ ఏమంటే మేము మా వైపు కావాల్సిన ఎనర్జీ సెక్యూరిటీ మేము ఇవాళ దాకా మనం ఎవ్వరు అడగలేదు ఇజ్రాయెల్కి క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇజ్రాయెల్కి గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది. నో అదర్ ఎవరు మనం దాని గురించి చూడలేదు మనం. ద ఎంటైర్ థింగ్ ఈజ్ రష్యా నుంచి వస్తుంది వాళ్ళకి చాలా మటుకు. రష్యా కానీ యుక్రెయిన్ నుంచి వాళ్ళకి వస్తుంది అనమాట. అండ్ అజర్బైజాన్ పైప్ లైన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికి. సో దానికే ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక స్టోరీ వచ్చింది దీని గురించి. దట్ ఇజ్రాయెల్ ప్రొటెస్ట్ చేశారు, దట్ ఇరాన్ ఈజ్ ట్రయింగ్ టు హిట్ ద పైప్ లైన్. మేము ఆ పైప్ లైన్ కొడితే మేము ఇరాన్ని మళ్ళీ కొడతాం మేము అని చెప్పి ఇజ్రాయెల్ హెచ్చరిస్తున్నారు అనమాట. అది చూడాలి ఇప్పుడు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఒకవైపు నేను అనుకుంటాను లెబనాన్ వైపు నుంచి ఉన్న సెక్యూరిటీ అష్యూరెన్స్ ఒకసారి ఇజ్రాయెల్కి వచ్చేస్తే, దట్ మేము మా వైపు నుంచి హెజ్బుల్లాని అలౌ చేయము దాడులు చేయడానికంటే ఇజ్రాయెల్ కొంచెం రిలాక్స్ అవుతారు. కానీ హెజ్బుల్లాని ఎప్పుడు ట్రస్ట్ చేయలేము. సో ప్రిన్సిపల్ ఇరాన్ది ఏముంటుందంటే ఒకవైపు వాళ్ళ సర్వైవల్ చాలా ఇంపార్టెంట్ ఇజ్రాయెల్కి. ఇప్పుడు వాళ్ళు 6 వారాలు సర్వైవ్ చేశారు, 7 వారాల దాకా. ఇంకా ముందుకు వాళ్ళు ఎక్కువ చేయలేరు వాళ్ళు. కానీ వాళ్ళ నడిమిట్లో కూడా నిన్న కూడా మీరు చూసుంటారు ఒక స్టోరీ వచ్చింది, దట్ దెర్ ఇస్ అ స్ప్లిట్. వాళ్ళ దాంట్లో హార్డ్ లైన్ ఎలిమెంట్స్ ఉన్నారు. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఒకటి, ఇటువైపు కొంచెం పొలిటికల్ వీళ్ళు ఫారిన్ మినిస్టర్ సాఫ్ట్ కార్నర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు నడిమిట్లో ఒక చిన్న ఘర్షణ జరుగుతుంది, అండ్ దాన్ని యుఎస్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్లో చూస్తే ఆయన అంటున్నారు వెరీ సెన్సిబుల్ లీడర్షిప్ ఇన్ ఇరాన్ అని చెప్పేసి. సో ఇరాన్ని మేము ఏం చెప్తారు, ఒక కొత్త నేషన్గా డెవలప్ చేసి ఇస్తాం, మేము అంత డబ్బులు ఇస్తాం ఇరాన్కి. లుక్ అట్ వెనుజువేలా అన్నావు, మేము వెనుజువేలాకి ఎట్లా చేస్తాం, అదే లాంటి ఇరాన్ కూడా వాళ్ళ క్రూడ్ ఆయిల్ మార్కెట్ చేయడానికి మేము సహాయం చేస్తాం, మేము చేస్తామని చెప్పి. కానీ ఇదంతా జరగాలంటే ఇరాన్ దిగరావాల్సిందే. యుఎస్కి ఏం పోలేదు ఇప్పుడు. యుఎస్కి ఒకటే షార్ట్ టర్మ్ పొలిటికల్ పెయిన్ ఒకటి ఉంది, లాంగ్ టర్మ్ గెయిన్ ఒకటి ఉంటుంది యుఎస్కి. కానీ ఇరాన్కి ఇది నెక్స్ట్ 48 అవర్స్లో వాళ్ళు ఈ అగ్రిమెంట్కి రాకపోతే ఫస్ట్ నేషన్ వచ్చి రాబోయేది ఇజ్రాయెల్. వాళ్ళు వచ్చి కొడతారు. వాళ్ళు యుఎస్ అంటారు మాకు తెలియదు, సీజ్ఫైర్ అయిపోయింది, ఇజ్రాయెల్ కొట్టేసారు, మేమేం చేయలేమని చెప్పి. అదే టైంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేయడానికి ఇరాన్ వైపు నుంచి ఉన్న కోస్టల్ బ్యాటరీస్, ఆ రోజు చూసాం మనం కొన్ని బోట్లు వచ్చి ఇండియన్ ట్యాంకర్స్ మీద కొట్టారు. ఆ కోస్టల్ బ్యాటరీస్ని మొత్తం రెస్టార్ చేస్తారు. ఆ ప్లాన్ ఆల్రెడీ ఒకసారి మీకు గుర్తుంటుంది, 2 వారాల ముందు 2 షిప్స్లు పైన కిందకి వెళ్ళింది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో. దే వెంట్ టు చెక్ దాట్ ప్రిసైస్లీ. ఎక్కడెక్కడ వీళ్ళ కోస్టల్ బ్యాటరీస్ ఉందో, ఎక్కడ కూడా దాచుకున్నారు వీళ్ళు, అక్కడ కంప్లీట్గా దే విల్ స్టార్ట్ కార్పెట్ బాంబింగ్ అక్కడ. దాంతోపాటు ఇటువైపు నుంచి ల్యాండ్ బేస్డ్ కూడా వీళ్ళు పవర్ ప్లాంట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద కూడా కొడతారు. దాంతోనే ఐ థింక్ ద ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒక బ్రేకప్ జరిగే చాలా స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఈ పాసిబిలిటీస్ గురించి మాట్లాడితే మొస్తఫా ఖమేనీ కూడా ఒక టీము వెళ్ళడానికి యాక్సెప్ట్ చేశాడు, ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనేది ఉంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే 1, 2, 3 పాసిబిలిటీస్ అంటే స్టాప్ అవుతుందా, లేకుంటే సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే యుద్ధం ఆగిపోతుందా? దీనికి ఇరాన్కి ఎక్కువ చాయిస్ లేవు కవిత గారు. మొస్తఫా ఖమేనీ ఉన్నాడా లేదో మనకు తెలియదు, కానీ ఆయన పేరు మీద చాలా మటుకు ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది, ఆయన వైపు నుంచి ప్రెస్ నోట్లు వస్తున్నాయి. బహుశా ఇరాన్ నాంచనా ప్రకారం ఈ టాక్స్కి వెళ్తే బాగుంటుంది. అంటే జూనియర్ లెవెల్, అది ఇన్సల్ట్ చేయనట్లు ఉంటుంది, వ్యాన్స్ని ఇన్సల్ట్ చేసినట్లు ఉంటుంది. మీరు వైస్ ప్రెసిడెంట్, మా వైపు నుంచి చిన్న పౌరుని పంపిస్తున్నాను, మా సెంట్రల్ కమిటీ మెంబరు ఏదో ఒక చిన్న పోస్ట్ ఉంటుంది, వాళ్ళ దాని నుంచి 5 పంపిస్తున్నాము రిప్రజెంటేటివ్ అంతే. సో వ్యాన్స్ మైట్ డిక్లైన్ టు స్పీక్ టు దెమ్. దానికి మళ్ళీ మునీర్ మాట్లాడాల్సి వస్తుంది అడ్మిట్లో వచ్చి వీళ్ళ దగ్గర. కానీ ద స్టిక్కింగ్ పాయింట్ మనం ఎప్పుడు అంటాం చూడండి, స్టిక్కింగ్ పాయింట్ అది. ఈ జూనియర్ లెవెల్ డెలిగేషన్ వస్తే కూడా వ్యాన్స్కి జరిగిన అదే ప్రాబ్లం ఫస్ట్ టైం. దట్ ఈస్ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు ఇరాన్కి, ఏం చేయాలి. ఇరాన్లో
అన్లైక్ ట్రంప్ సెంట్రల్ అథారిటీ లేదు వాళ్ళకి. ఖమేనీ ఉందంటున్నారు, ముస్తఫా ఖమేనీ, కానీ ఆయన ఉన్నారో లేదో తెలియదు. ఆయన అట్లీస్ట్ బతుకుంటే బయట కనిపిస్తాయని ఒక కాన్ఫిడెన్స్ వస్తుండే వీళ్ళకి. బహుశా ఆయన లేరు, ఆర్ హీఈస్ బ్యాడ్లీ ఇంజర్డ్. ఇదే ఛాన్స్ ఇరానియన్ డెలిగేషన్ వచ్చి మాట్లాడి ఆ యురేనియం ఇష్యూని ఎట్లయినా సార్ట్అవుట్ చేస్తే. దీనికి ఐ థింక్ ద మెయిన్ లీడ్ తీసుకోవాల్సింది చైనా. చైనా అగ్రీ కూడా చేశారు, మేము కావాలంటే మేము కూడా మాట్లాడింది. చైనా పెట్టిన ప్రెషర్తోనే ఇరాన్ రియాక్ట్ అయ్యారు ఫస్ట్ టైం కూడా. లాస్ట్ టైం కూడా వాళ్ళు వెళ్ళారని చెప్పారు, మేము వెళ్ళాము. లాస్ట్ మినిట్లో చైనా ప్రెషర్ పెట్టారు, యూ హ్యావ్ టు గో అని చెప్పి. చైనా ఇండైరెక్ట్గా పాకిస్తాన్ మీద నుంచి ప్రెషర్ పెడుతున్నారు, ఇరాన్ తీసుకురండి అని చెప్పి. చైనాకి దీంట్లో చాలా పెద్ద గేమ్ ఉంది ఇరాన్ డెవలప్మెంట్లో. వాళ్ళ వెనిజువేలన్ మార్కెట్ కంప్లీట్గా డిసపియర్ అయిపోయింది. వాళ్ళకి వెనిజువేలా నుంచి క్రూడ్ ఆయిల్ రావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రావాలంటే వాళ్ళకి రెండే సోర్సెస్ ఉన్నాయి, ఒకటి రష్యా విచ్ ఇస్ స్టడీ, రెండోది ఇరాన్ విచ్ ఇస్ నాట్ స్టడీ. వెనిజువేలా నుంచి ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చిన ఆఫర్ మీకు గుర్తుంటుంది, 2 నెలల ముందు 2 దేశాలు వెనిజువేలా నుంచి ఆయిల్ డ్రిల్ చేసి తీసుకోవచ్చు, డ్రిల్ చేసేటి, చైనా అండ్ ఇండియా. మనకు ఆల్రెడీ అక్కడ ఓఎన్జీసీ విదేశ్ అని చెప్పి ఒక డ్రిల్లింగ్ యూనిట్ అక్కడ ఉంది మనకి ఇండియాకి. చైనా కొత్తగా పెట్టాల్సి వస్తుంది. సో చైనాకి అది పెట్టాలంటే మినిమం 2 years పడుతుంది డ్రిల్లింగ్ ఫెసిలిటీ. అప్పుడు దాకా ఏం చేస్తారు? చైనీస్ ఎకానమీ ఆల్రెడీ డౌన్ టర్న్లో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు చాలా మటుకు వాళ్ళ రెసెషన్ నడుస్తుంది అక్కడ, అండ్ దే ఆర్ స్టాగ్ఫ్లేషన్ హ్యాండిల్, డీఫ్లేషన్, ఎకానమీ డీఫ్లేట్ అవుతుంది వాళ్ళది. సో అది చాలా పెద్ద చైనీస్ ఎకానమీ లాస్ట్ ఇయర్ దా కవిత గారు యుఎస్ ఎకానమీది 78% ఉండే, ఇప్పుడు అది లాస్ట్ వీక్ 53కి వచ్చింది అంటున్నారు. పాసిబ్లీ 58 కూడా ఉండొచ్చు. అంటే అమెరికన్ ఎకానమీది హాఫ్ అయిపోయింది చైనా. సో వాళ్ళ మంచి రోజులు పోయినాయి ఇప్పుడు. సో దే హ్యావ్ టు డెవలప్. అంటే వాళ్ళకి కావాల్సింది మెయిన్గా క్రూడ్ ఆయిల్ కావాలి. వాళ్ళు దాని నుంచి ఉన్న ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళ ఎకానమీని మళ్ళీ ఒక 60-62% యూఎస్ లెవెల్కి తీసుకొస్తే చైనా విల్ డెవలప్. లేకుంటే చైనా సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉండదు. ఈవెన్ మనం కూడా కిందకి వచ్చి, మనం వీఆర్ ద 6th లార్జెస్ట్, మన 4th ఉండే. ఎందుకంటే మన జీడిపి తగ్గిపోయింది, వాళ్ళ జీడిపి కూడా తగ్గుతుంది ఇప్పుడు. సో దాట్ విల్ బి ఎ బిగ్ ప్రాబ్లం చైనాకి. సో ఈ యుద్ధానికి చాలా కొనోటేషన్స్ ఉన్నాయి. మనం అనుకుంటే ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ కొట్టుకుంటున్నారు కాదు, దానికి చాలా యాంగిల్స్ ఉన్నాయి. దుబాయ్ చూడండి, ఇప్పుడు ద ఎంటైర్ టూరిజం సెక్టర్ ఇస్ గాట్ హిట్ బ్యాడ్లీ. హోటల్స్ ఖాళీ ఉన్నాయంట. వాళ్ళ మెయిన్ దుబాయ్ ఇంటర్నేషనల్ టెర్మినల్ 75 మిలియన్ ప్యాసింజర్స్ హ్యాండిల్ చేస్తారు, అక్కడ కూడా ప్రాబ్లం ఉందంట. ఫ్లైట్స్ అని రెగ్యులర్ వెళ్ళట్లేదు. గల్ఫ్ ఎయిర్లైన్స్ అన్నీ లాస్లో నడుస్తుంది. యూరోప్లో ఇంకొక వారానికి ఉన్న ఏవియేషన్ ఫ్యూయలే ఉంది. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్లైన్స్ అన్నీ షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం అనుకుంటే ఇది ఒక్కటే ఇరాన్ యుఎస్ ఇజ్రాయెల్ యుద్ధం అనుకుంటా కాదు, దానికి చాలా మటుకు ప్రతి చోట దాని కనెక్షన్ ఉంది. అది మెయిన్గా మనం అర్థం చేసుకోవాలి. బంగ్లాదేశ్లోని ప్రాబ్లం, నిన్న చూసాను, బంగ్లాదేశ్లో ప్రతి 2 వీలర్కి 2 లీటర్లు ఇస్తున్నారు అంతే వారానికి. శ్రీలంకలో ఒక 4 వీలర్కి 15 లీటర్లు ఇస్తున్నారు వారానికి అంతే. అట్లీస్ట్ మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు మనకి ఇంకా. సో వీ షుడ్ ఆల్సో వెయిట్. ఎంత జల్దీ అయినా కానీ ఈ ప్రాబ్లం సార్ట్అవుట్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఐ డోంట్ థింక్ అంత ఈజీగా సార్ట్అవుట్ అవుతుంది. ఇట్ విల్ బి అ ఫైట్ టు ద ఫినిష్. ఆ ఫినిష్ బహుశా నెక్స్ట్ 48 అవర్స్లో రాబోతుంది. Yes, sir. Thank you so much. Thank you very much. Thank you. Subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.